So welcome to 8th class students. So yesterday we did some problems in exercise 2.2 and we are going to continue the remaining problems. The difference between two numbers is 8. If 2 is added to the bigger number, the result will be 3 times the smaller number. Find the number. Okay, the difference between two numbers is 8. So to solve this problem, first the smaller number be x. Let the smaller number be x. So therefore by problem the difference between two numbers is 8. Okay, so the bigger number, therefore the bigger number is 8 plus x. So now the difference is 8 plus x minus x. So the difference is 8. Okay, the difference is 8. So the smaller number be x, then the bigger number is 8 plus x. If 2 is added to the bigger number, so we have to add 2 to 8 plus x. Therefore by problem therefore by problem 8 plus x plus 2. If 2 is added to the bigger number, the result will be 3 times the smaller number. So 8 plus x plus 2 is equal to 3 times the smaller number, that is 3x. This implies x plus 8 plus 2 is 10, that is equal to 3x. So this implies 3x minus x is equal to 10. This implies 2x is equal to 10. 2x is equal to 10. X is equal to 10 by 2. So that is equal to 5. Therefore the required numbers the numbers are so x is equal to 5. So 5 comma 8 plus 5, that is 13. So these are the numbers. So for verification, 13 minus 5, the difference is 13 minus 5 is 8, and 2 is added to the bigger number. So we add 2 to 13, 13 plus 2 is 15, and if you multiply 5 by 3, that is 15. So verification is also satisfies. తెలుగు మీడియం చూడండి, ఇక్కడ రెండు సంఖ్యల యొక్క భేదం 8 ఇవ్వటం జరిగింది. ఓకే, అదేవిధంగా పెద్ద సంఖ్యకు 2 కూడితే అది చిన్న సంఖ్యను 3తో 3 రెట్లకు సమానం అవుతుంది. అయితే ఆ రెండు సంఖ్యల్ని కనుక్కోమంటున్నాడు అనమాట. మళ్ళీ చెప్తాను చూడండి, రెండు సంఖ్యల యొక్క భేదం 8 అని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పెద్ద సంఖ్యకు 2 కూడితే అది దేనికి సమానం అవుతుందంట, చిన్న సంఖ్యకు 3 రెట్లకు సమానం అవుతుందంట. సో ఇది ప్రాబ్లం. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం రాసుకోవాలంటే,
కావలసిన సంఖ్య x అనుకున్నాము. కావలసిన సంఖ్య ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాము. కావలసిన సంఖ్య x అనుకున్నాము. సో కావలసిన సంఖ్య x అనుకున్నాం కాబట్టి కావలసిన సంఖ్య అంటే ఏంటంటే ఇక్కడ కావలసిన సంఖ్య కంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే చిన్న సంఖ్య x అనుకుందాం. చిన్న సంఖ్య ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. దేర్ఫోర్ పెద్ద సంఖ్య ఎంత అవుతుందంటే 8 ప్లస్ x అవుతుంది. సో దేర్ఫోర్ పెద్ద సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ x. సో లెక్క ప్రకారం ఎయిట్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 లెక్కలో ఏమి ఇచ్చాడంటే పెద్ద సంఖ్యకి 2 కూడితే పెద్ద సంఖ్యని ఏమనుకున్నాం మనం 8 ప్లస్ ఎక్స్ అనుకున్నాం. సో 8 ప్లస్ ఎక్స్కి 2 కూడితే దేనికి సమానం అవుతుందంట చిన్న సంఖ్య 3 రెట్లకు సమానం అవుతుందంట. అంటే 3 ఇంటూ ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ 8 ప్లస్ 2 అంటే 10 అవుతుంది. ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఎక్స్ని ఇక్కడ అటువైపు తీసుకెళ్తే 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అవుతుంది. సో 3x మైనస్ ఎక్స్ అంటే 2x అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 10, x ఈజ్ ఈక్వల్ 10/2 దట్ ఈజ్ ఈక్వల్ 5. దేర్ఫోర్ కావలసిన సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు సో చిన్న సంఖ్య x అయింది. x అంటే 5 వచ్చింది. పెద్ద సంఖ్యని ఏమనుకున్నాం 8 ప్లస్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 8 ప్లస్ 5 అంటే దట్ ఈజ్ 13 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో మళ్ళీ చెప్తాను చూడండి. చిన్న సంఖ్యని x అనుకున్నాను. సో పెద్ద సంఖ్య ఆటోమేటిక్గా 8 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది. సో పెద్ద సంఖ్యని x అనుకోకూడదా? ఎస్, పెద్ద సంఖ్యని కూడా x అనుకుని కూడా చేయొచ్చు. సపోజ్ పెద్ద సంఖ్యని x అనుకున్నాం అనుకోండి, అప్పుడు చిన్న సంఖ్య ఎంత అవుతుంది? చిన్న సంఖ్య x ప్లస్ x మైనస్ 8 అవుతుంది. పెద్ద సంఖ్యని ఈసారి x అనుకుంటున్నాను. సో చిన్న సంఖ్య ఎంత అవుతుంది? x మైనస్ 8 అవుతుంది. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ అంటే ఏమవుతుంది? x మైనస్ ఆఫ్ x మైనస్ 8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో ఈ విధంగా కూడా అనుకుని చేయొచ్చు. పెద్ద సంఖ్యని x అనుకుంటే అప్పుడు చిన్న సంఖ్య x మైనస్ 8 అవుతుంది. ఓకే, ఎందువల్ల అంటే చిన్న సంఖ్య అంటే పెద్ద సంఖ్య అంటే తక్కువ మాట, ఏం తక్కువ ఉంది, డిఫరెన్స్ ఏమి వచ్చిందంటే ఏం తక్కువ అనమాట. లేదు ఇప్పుడు నేను అనుకున్నాను చిన్న సంఖ్యని x అనుకున్నాను. చిన్న సంఖ్య x అనుకుంటే పెద్ద సంఖ్య ఎంత అవుతుంది? 8 ప్లస్ ఎక్స్ అవుతుంది. అది x ప్లస్ 8 అవుతుంది. ఎందువల్ల డిఫరెన్స్ ఇక్కడ 8 కాబట్టి పెద్ద సంఖ్య 8 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఆ విధంగా అనుకొని 8 ప్లస్ ఎక్స్ అనుకున్నాను. కానీ లెక్క ప్రకారం ఏమి చేయడంటే పెద్ద సంఖ్యకి 2 కూడితే అది చిన్న సంఖ్యకి 3 రెట్లు సమానం అన్నాడు. సో 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3x. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 8 ప్లస్ 2 ఈజ్ 10 ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఈ 3x ని తీసుకొచ్చినట్లయితే 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, సో 3x మైనస్ ఎక్స్ అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో కావాల్సిన సంఖ్య మనకి చిన్న సంఖ్య పెద్ద సంఖ్య కాబట్టి కావాల్సిన సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు 5, 8 ప్లస్ ఎక్స్ అంటే 8 ప్లస్ 5 దట్ ఈజ్ 13. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం, వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 58 అండ్ డిఫరెన్స్ ఈజ్ 28. సో మనకి ఈ ప్రాబ్లం ఏంటంటే వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్, 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ 58 అవుతుంది. సో వాటి యొక్క డిఫరెన్స్ 28 అవుతుంది. సేమ్ ఇందాకలాగే ఇప్పుడు మనం ఏమనుకుందామంటే లెట్ the smaller number
let the smaller number be x. Therefore, the bigger number the bigger number is equal to x plus 28, because the difference is 28. The small number is x, so then the bigger number is x plus 28. Therefore, by problem, the sum of two numbers is 58. Therefore, by problem, the sum of two numbers is is equal to 58. Therefore, x plus 28 is equal to 58. So x plus x is 2x. This implies 2x plus 28 is equal to 58. This implies 2x is equal to 58 minus 28, that is equal to 30. Therefore, x is equal to 30 by 2, that is equal to 15. Therefore, the smaller number is 15. Therefore, the bigger number is equal to, the bigger number is x plus 28, that is x is 15. So 15 plus 28, so that is equal to 43. Okay, so this is the answers. The bigger number is 43. If you add these two numbers, 43 plus 15, that is 58. The difference 43 minus 15 is 28. Okay, తెలుగు మీడియం చూడండి. ఇప్పుడు తెలుగు మీడియం చిన్న సంఖ్య ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకున్నాము. చిన్న సంఖ్య సో చిన్న సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. therefore పెద్ద సంఖ్య ఈజ్ ఈక్వల్ టు x plus 28 అవుతుంది. సో therefore లెక్క ప్రకారం ఆ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 58 అని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ సంఖ్యలు ఏంటి? x ఒకటి, x ప్లస్ 28 ఒకటి, రెండింటిని కూడితే x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 58. సో x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 2x. సో 2x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 58. 2x ఈజ్ ఈక్వల్ టు 58 మైనస్ 28, దట్ ఈజ్ 30. ఓకే, ఇప్పుడు x ఎంత వచ్చింది మనకి?
2x ఈజ్ ఈక్వల్ 30 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 30/2 దట్ ఈజ్ ఈక్వల్ 15 వచ్చింది. దేర్ఫోర్ x అంటే ఏంటి, చిన్న సంఖ్య ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 15 వచ్చింది. సో పెద్ద సంఖ్య కావాలి. దేర్ఫోర్ పెద్ద సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పెద్ద సంఖ్య ఈజ్ ఈక్వల్ టు x plus 28 that is 15 plus 28 that is equal to 43. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే పెద్ద సంఖ్య వచ్చి 43 వచ్చింది, చిన్న సంఖ్య వచ్చి 15 వచ్చింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, ద సమ్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇస్ 58. ఫైండ్ ద నెంబర్స్. ద సమ్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, రెండు వరుస బేసి సంఖ్యల యొక్క మొత్తం 56 అయితే ఆ సంఖ్యలు కనుక్కోమంటున్నాడు. లెట్ solution, let the consecutive odd numbers be the consecutive odd numbers be సో ఆడ్ నెంబర్స్. సో ఏ ఫార్ములా ఉంటాయంటే మనకి 2n + 1 ఫార్ములాలు ఉంటాయి. అది ఈవెన్ నెంబర్ అయితే 2n ఫార్ములాలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఒక ఆడ్ నెంబర్ని 2n + 1 అనుకుంటే రెండో ఆడ్ నెంబర్ ఎంత అవుతుందంటే మనకి 2n + 3 అవుతుంది. ఓకే, ఇలా ఎందుకు వచ్చినాయి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక ఆడ్ నెంబర్ 1 అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో 1కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది, 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. అలాగే ఒక ఆడ్ నెంబర్ ఏ ఫార్ములా ఉంటుంది, 2n + 1 ఫార్ములా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఒక ఆడ్ నెంబర్ 2n + 1 అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత అవుతుంది, 2n + 1 + 2. సో 2n + 1 + 2 అంటే ఎంత అవుతుంది, 2n + 3 అవుతుంది. ఓకే, సో 2n + 3 అవుతుంది. సో స్టూడెంట్కి ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే 2n + 1 అనుకోవాలా స్టార్టింగ్ నెంబర్ అంటే, అనుకోవట్లేదు. మీరు 2n ప్లస్ స్టార్టింగ్ నెంబర్ 2n + 2 కూడా తీసుకోవచ్చు. 2n + 3 కూడా తీసుకోవచ్చు. స్టార్టింగ్ నెంబర్ 2n + 3 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది, 2n + 5 అవుతుంది. సో ఇలా ఈ రెండు కాంబినేషన్ తీసుకున్నా సరే మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2n + 5 తీసుకుంటే 2n + 7 తీసుకోవాలి. సో అలా తీసుకున్నా సరే సేమ్ మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఎలా తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్ ఆడ్ నెంబర్ ఏ ఫార్ములా ఉంటుంది, 2n + 1 ఫార్ములా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నెంబర్ తీసుకున్నాను. సో దీనికి కాన్సిక్యూటివ్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది, 2n + 3 అవుతుంది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే 2n + 1 నెక్స్ట్ నెంబర్ 2n + 2 అని వేసేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. ఎందుకంటే ఒక ఆడ్ నెంబర్ తర్వాత మళ్ళీ ఇంకో ఆడ్ నెంబర్ రావాలంటే మనం 2 యాడ్ చేయాలి కాబట్టి సో మనం 2n + 1 తీసుకుంటే 2n + 3 అవుతుంది అనమాట. ఓకే, లెట్ ద కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ బి 2n + 1, 2n + 2, 2n + 3. Therefore by problem their sum is 56. (2n + 1 + 2n + 3 is equal to 56. So this implies 2n + 2n, that is 4n plus 1 + 3 is 4 is equal to 56. So this is equal to 4 common తీస్తే 4 into n plus 1 is equal to 56. Okay, so 4 divides here. If you take to 4, right hand side divides. So n plus 1 is equal to 56 by 4. So 56 by 4, that is 16, 14. So 4 divides 56 in 14 times. So n plus 1 is equal to 14. Therefore n is equal to 14 minus 1, that is equal to 13. Okay, so n value is 13. So therefore the consecutive odd numbers
Therefore, the consecutive odd numbers therefore the consecutive odd numbers is equal to 2n plus 1 comma 2n plus 3. So if you substitute the value of n, this is equal to 2 into 13 plus 1 comma 2 into 13 plus 3. So 13 twos are 26 plus 1 27 comma 13 twos are 26 plus 3, this is 29. Okay, if you add these two numbers 27 plus 29, so this is 56. The sum is 56. సో తెలుగు మీడియం చూడండి, ఇక్కడ మీరు రైటింగ్ ఏం రాయాలంటే ఆ రెండు వరుస బేసి సంఖ్యలు ఏమనుకున్నానంటే ఇక్కడ నేను 2n plus 1 కామా 2n plus 3 అనుకున్నాను. రెండు వరుస బేసి సంఖ్యలు is equal to 2n plus 1 కామా 2n plus 3 అనుకున్నాను అనమాట. therefore లెక్క ప్రకారం లెక్క ప్రకారం 2n plus 1, సో వీడి యొక్క మొత్తం ఎంత ఇచ్చాడంటే మనకి 56 ఇచ్చాడు కాబట్టి 2n plus 1 plus 2n plus 3 is equal to 56. 2n plus 2n is 4n, 1 plus 3 is 4 is equal to 56. సో ఇక్కడ రెండింటి నుంచి 4 కామన్ తీస్తే 4 times n plus 1 is equal to 56. So this implies n plus 1 is equal to 56 by 4, this is equal to 14. Therefore n value 14 వచ్చింది కాబట్టి therefore ఆ వరుస బేసి సంఖ్యలు therefore our వరుస base single is equal to 2n plus 1 comma 2n plus 3, that is equal to 2 into n value 13. So 2 into 13 plus 1 comma 2 into 13 plus 3, that is equal to 27 comma 29. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, the sum of three consecutive multiples of 7 is 777. Find these multiples. Okay, so here the hint is also given. The multiples of 7 be x comma x plus 7 comma x plus 14. Okay, these are the multiples of 7. So we are going to start the problem like this. Let the three consecutive multiples of 7 are x comma x plus 7 comma x plus 14. Okay, the sum of three consecutive multiples is of 7 is 777. Therefore we have to sum of the given three consecutive multiples of 7. Therefore x plus 7 plus x plus 14 is equal to 777. So this implies x plus x is 2x plus x is 3x plus
21 is equal to 777. So this implies 3x is equal to 777 minus 21. So this is equal to 657. This is 756. This implies x is equal to 756 by 3. So 3 cancels 2 times 15, 5 times 6, 2 times. So x is equal to 252. Therefore the required numbers are, therefore the numbers are x comma x plus 7 comma x plus 14. So this is equal to, the value of x is 252. So 252 comma 252 plus 7 comma 252 plus 14. So this is equal to 252 comma 259 comma, so adding 266. So these are the required numbers, consecutive multiples of 7. So if you add these 3 numbers, we will get the answer 777. So 6, 9, 6, 9, 15, 15 to 17, 7, 7, 5, 12, 12, 5, 17, 7, 1, 1 plus 2, 3, 3 plus 2, 5, 5 plus 2, 7. So this is 777. So this is the required answer. Okay. సో తెలుగు మీడియం చూడండి, 7 యొక్క 2 వరుస సంఖ్యల మొత్తం ఎంతంటే 777 అని ఇవ్వడం జరిగింది. 7 యొక్క 2 వరుస సంఖ్యల లబ్ధం 777 అని ఇవ్వడం జరిగింది. అయితే ఆ వరుస సంఖ్యలు ఏంటో మనం కనుక్కోమంటున్నాడు. అర్థమవుతుందా? ఫైండ్ దీస్ మల్టిపుల్స్. సో 7 యొక్క గుణకాలు అన్నమాట, గుణిజాలు. 7 యొక్క 3 వరుస గుణిజాలు యొక్క మొత్తం 777 అయితే ఆ గుణిజాలను కనుక్కోమంటున్నాడు. సో దీనికోసం మనం ఏం రాసామంటే లెట్ ద 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అని రాసాం ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఏం రాయాలంటే 7 యొక్క 3 వరుస గుణకాలు, 7 యొక్క ఆ 3 వరుస గుణకాలు, 7 యొక్క ఆ 3 వరుస గుణకాలు, ఆ 3 వరుస గుణకాలు, 7 యొక్క 3 వరుస గుణకాలు x, x plus 7, x plus 14. దేర్ఫోర్ లెక్క ప్రకారం వీటి యొక్క మొత్తం 777 అని ఇవ్వడం జరిగింది కాబట్టి x plus 7 plus x plus 14 ఈజ్ ఈక్వల్ 777. సో x plus x అంటే 3x అవుతుంది. 3x plus 7, 14, 21 అవుతుంది. 3x plus 21 ఈజ్ ఈక్వల్ టు 777. దిస్ ఇంప్లైస్ 3x ఈజ్ ఈక్వల్ టు 777. ఇక్కడ ప్లస్ 21 తీసుకొస్తే మైనస్ 21 అవుతుంది, 756. ఇక్కడ 3 గుణిస్తున్నతలకు వస్తే భాగిస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 756 బై 3 అవుతుంది. సో 3 వచ్చి 756, 252 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో x విలువ మనకి 252 వచ్చింది. దేర్ఫోర్ ఆ గుణకాలు, సో గుణకాలు కాదు గుణిజాలు అన్నాం, వరుస గుణిజాలు, 7 యొక్క వరుస గుణిజాలు దేర్ఫోర్ ఆ గుణిజాలు
ఆ గుణిజాలు. సో ఆ గుణిజాలు ఏమనుకున్నాం మనం, ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 7 కామా ఎక్స్ ప్లస్ 14 అనుకున్నాం కాబట్టి ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ 252 వచ్చింది. సో 252 కామా 252 ప్లస్ 7 అంటే 259, 252 ప్లస్ 14 అంటే 266. సో ఈ విధంగా మనకి ఆ 3 వరుస 7 యొక్క గుణిజాలు ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. A man walks 10 kilometers, then travels a certain distance by train and then by bus as far as twice by the train. If the whole journey is 70 kilometers, how far did he travel by train? A man walks 10 kilometers, then travels a certain distance by train and then by bus. Okay, and then by bus as far as twice by the train. Okay, if the whole journey is of 70 kilometers, how far did he travel by train? So first, to solve this, the journey traveled by train, the journey traveled by train, the journey traveled by train, traveled by train is equal to x kilometers. The journey traveled by train, the journey traveled by train is equal to x kilometers. Therefore, by problem, then travels a certain distance by train and then by bus as far as twice the train. So the journey on the bus is as far as twice the train. Therefore, the journey traveled by bus is equal to twice the journey traveled by train, that is equal to x into 2, that is 2x. Okay, therefore total distance is equal to total distance traveled is equal to 70 kilometers by problem. The total distance means walking, by walk and by bus and by train. So by walk is 10 kilometers, that implies 10 plus x plus 2x is equal to 70. That implies x plus 2x is 3x, 3x plus 10 is equal to 70. So this implies 3x is equal to 70 minus 10, that is 60. That implies x is equal to 60 by 3, that is equal to 20. So x is equal to 20. What is x? How far did he traveled by train? So the journey traveled by train
the journey traveled by train is equal to 20 kilometers. Okay.